ఆధ్యాత్మికము జీవితంలో చాలా నిత్య అవసరమైనది. ఆధ్యాత్మికం లేనిదే అసలు జీవితం లేదు. ఆధ్యాత్మికంలో కూడా ఈ స్పిరిచువాలిటీలో కూడా సైంటిఫిక్ స్పిరిచువాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్. జీవించే విధానంలో అశాస్త్రీయమైన ఆధ్యాత్మికంలో జీవిస్తే మనిషి ఎలాంటి ప్రయోజనం పొందలేడు. శాస్త్రీయమైన ఆధ్యాత్మికం నేర్చుకొని ఆచరించుకుంటే తనను తాను ఎలా జీవించాలా, తనలోకి తాను ఎలా పోవాలి, తన అంతర్గత ప్రయాణం ఎలా చేయాలి అనేది తెలుసుకుంటాడు. మనిషి ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి దాకా బయట ప్రయాణం చేస్తాడు, బయట పరిగెత్తాడు. కానీ తనలో తానుకి చూసుకోవడానికి సమయం కేటాయించాడు. కావున మొట్టమొదటిగా చేసేది తనలోకి తాను ఏ విధంగా ప్రయాణం చేయాలి, తాను ఎవరు, తను ఎందుకొరకు వచ్చాడు, ఏమి చేయడానికి వచ్చాడు, ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఇక్కడ, మళ్ళీ పోయేటప్పుడు ఏమి తీసుకుని పోతాడు, ఎంత సంపద తీసుకుని పోతున్నాడు అనేది ఇది స్పిరిచువల్ లైఫ్. మరి ప్రాపంచిక జీవితం అవసరం లేదంటే ప్రాపంచిక జీవితం కూడా 100% అవసరం. బండికి 2 చక్రాలు ఏ విధంగానో, మనిషికి 2 కాళ్ళు ఎంత అవసరమో, 2 చేతులు ఎంత అవసరమో, అట్లా జీవించడానికి కూడా ఈ 2 చక్రాలు, ప్రాపంచిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం, ఈ 2 జీవితాలు కూడా మనిషికి తప్పనిసరిగా అవసరం. ఈ 2 ఉంటేనే జీవితం హ్యాపీగా ఉంటుంది. ఏ ఒక్కటి లేకున్నా జీవితం నో హ్యాపీ, ఆల్వేస్ అన్హ్యాపీ. కాబట్టి నీవు 2 చక్రాల మీద నడుస్తావా, ఒక్క చక్రం మీద నడుస్తావా అనేది నీలో నీవు నిర్ణయించుకోవాలా, నీతో నీవు నిర్ణయించుకోవాలా. నేను ఒక చక్రం మీద నడుస్తా అంటే నీ ప్రయాణం ఒక చక్రం మీదే కొనసాగుతుంటుంది. అది కుంటి ప్రయాణం, అవిటి వల్ల ప్రయాణం. కాబట్టి 2 చక్రాల మీద నడు. ఎంత బంగారు బండికైనా 2 చక్రాలు ఉంటే దాని ప్రయాణం వేరే ఉంటుంది. కాబట్టి నీ అంతర్గతంగా ప్రయాణం చేయి. నీతో నీవు జీవించు. నీతో నీవు కనీసం రోజుకి కొన్ని గంటలైనా జీవించు, రోజంతా అవసరం లేకుండా. నీతో నువ్వు జీవించగలిగితే బయట ప్రపంచంతో అద్భుతంగా జీవిస్తావు, అద్భుతంగా రాణిస్తావు. నీ పనిలో, నీ వ్యాపారంలో, నీ వృత్తిలో, నీ జీవితంలో, కుటుంబంతో, నీవు రోజువారీ కార్యక్రమంలో, నీవు మాట తీరులో, నీ ఆట తీరులో అన్నిట్లో పర్ఫెక్ట్గా నైపుణ్యం వస్తుంది. కాబట్టి నీ స్పిరిచువల్ లైఫ్ అనేది ఎవరో కొంతమంది ముసలి వాళ్ళకి, వయసైన వాళ్ళకి, ముత్తాతలకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి అవసరం అనుకుంటారు. అది రాంగ్. చిన్నప్పటి నుంచే 10 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుంచే శాస్త్రీయమైన ఆధ్యాత్మిక జీవితం ఎలా జీవించాలో పిల్లలకు నేర్పించాలి. అప్ టు డెత్ శాస్త్రీయమైన ఆధ్యాత్మిక జీవితంలో జీవిస్తే నీకు అన్నీ వస్తాయి. నీవు ఏది కావాలనుకుంటావో అన్నీ సమృద్ధిగా 100% నీకే ఆటోమేటిక్గా వస్తాయి. సంపద వస్తుంది, విద్య వస్తుంది, మంచి భావన వస్తుంది, ప్రేమతత్వం వస్తుంది. రానిదంటూ ఏది లేదు, సర్వం వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి. నీకేం లేదు. నీకు కనిపించది కనిపిస్తుంది. నీవు చూడండి ఎలా చూడాలో, ఏ దృష్టితో చూడాలో, ఏ దృక్కోణంతో చూడాలో స్పష్టంగా క్లారిటీ కనిపిస్తుంది. కాబట్టి స్పిరిచువల్ లైఫ్ అనేది మొట్టమొదటిగా జీవితంలో అలవరుచుకోండి. దాని తర్వాత ఆటోమేటిక్గా అన్నీ సహజంగానే వస్తాయి. నేచర్ ఇస్తుంది నీకు. నేచర్ నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, కానీ తీసుకోవడానికి మనిషి సిద్ధంగా లేడు. దాన్ని దాటించుకుని పోతున్నాడు. నేచర్ సర్వము సకలము సమృద్ధిగా ఇచ్చింది, పుష్కలంగా ఇచ్చింది. ఎంత పుష్కలంగా అంటే 100% ఇచ్చింది. నువ్వు దాన్ని గమనించకుండా పరిగెత్తున్నావు. కాబట్టి నువ్వు పరిగెత్తే దాంట్లో కొద్దిసేపు ఆగి నీలో నువ్వు ప్రయాణం చేయి. ఏంటి అంతర్గత ప్రయాణం అంటే ఏమనుకుంటావు? నువ్వు మెడిటేషన్ చేయి, ధ్యానం చేయి, సైలెంట్గా కూర్చో 1 గంట సేపు. ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 1 గంట. నీ మనసు ప్రశాంతత. ఆ ప్రశాంతతలోనే అద్భుతమైన ఆలోచనలు, గొప్ప థాట్స్, గొప్ప థింకింగ్,
గొప్ప జ్ఞాపకాలు, గొప్ప దారి, నీకు కనిపించని దారి కనిపిస్తుంది ఆటోమేటిక్. కాబట్టి నేను చెప్పేది శాస్త్రీయమైన ఆధ్యాత్మిక జీవితం జీవించండి, నేర్చుకోండి, 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 నేర్చుకోండి. మనమంతా ఇక్కడికి ఎందుకోసం వచ్చాం? నేర్చుకోవడానికి వచ్చాం. నేర్చుకొని వెళ్ళిపోతాం. లర్నింగ్ లర్నింగ్ లర్నింగ్, ప్రతి క్షణము నేర్చుకుంటా పో, నేర్చుకుంటా పో, నేర్చుకుంటా పో, నేర్చుకుంటా పో, నేర్చుకో నేర్చుకో నేర్చుకో. అది జీవితం అంటే. మళ్ళా ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.